అవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఏవైతే బాకీ పెట్టారో అవన్నీ ప్రతి తల్లి ఖాతాలో కూడా పోవాలని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా దివంగత రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు బాధ్యత చేసి ప్రజల కష్టాలన్నీ కళాలు చూసి ఒక అమ్మ, ఒక తాత, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, రైతు కూలి అందరికీ చూసి కూడా మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి నేను అని ప్రమాణ స్వీకారం చేసి వెంటనే ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కరెంటు బిల్లులు కట్టలేకుంటే ఆనాటి ప్రభుత్వం గుర్రాలు వచ్చి బ్రిటిష్ మంత్రి తుపాకీతో కాల్చి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి చెప్పితే రాజశేఖర రెడ్డి ఆ రోజు అసెంబ్లీ నిద్రని 92 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిద్ర చేసి ముఖ్యమంత్రి అయిన వెంటనే 13,777 కోట్లు రైతు విద్యుత్ ఛార్జీలు బకాయిలు చేసిన ఏకైక నాయకుడు ఈ భూమి పైన పుట్టలో ఒక రాజశేఖర రెడ్డి కూడా తన దగ్గర ఉపరాష్ట్రం ప్రతి కుటుంబంలో ఏ విధంగా ప్రజలైతే దేవుడు పూజిస్తున్నారు అదే విధంగా పాలన చేస్తారని 2017లో బాధ్యత చేసి 1975 కూడా 50 సీట్లు వచ్చిన వెంటనే 2005 మేనిఫెస్టోలో 50 ఇళ్లకు 6 పెట్టి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం నుంచి 2000 జనాభా సచివాలయం పెట్టి ప్రభుత్వంలో వస్తున్న పథకాలన్నీ కూడా వాళ్ళకి కారణంగా పెన్షన్ కానీ ఇల్లు కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా చేసి చూపించిన నాయకుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఒక్క వారి కూడా కాబట్టి ఎప్పుడైనా ఆలోచించండి. మేధావులు మీరు ముఖ్యమంత్రి గారు చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ప్రజలు జరుగుతారు. మీరు ఆలోచించండి. ఏదైతే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందో ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా వాళ్ళ తండ్రులు వివిధ రూపాల్లో తల్లిదండ్రులను కాయ నష్టం చేస్తున్నాం. రెడీ కావాలి, హోంవర్క్ రాయాలి, రీడర్ పెట్టుకోవాలి, కాలేజీ కావాలి, తిరిగి ఇంటికి పోవాలి, మళ్ళా నిద్ర వస్తున్నా ఆకలి అవుతున్నా ఆకలి తింటే నిద్ర వస్తుంది చదువుకోవాలని కష్టపడి 22-23 ఏళ్ళు వాళ్ళ రక్త తల్లిదండ్రుల రక్త కష్టాలతో వాళ్ళ చదివి పాస్ అయితే ఆ పాస్ మీరు వాళ్ళకి మీ కార్యకర్తలు ఇస్తే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఇలాంటి అక్రమంగా జరగబోతుంది. విద్యార్థులకు కూడా పిడికి దిగించాలి. రాబోయే రోజుల్లో దేశ చరిత్ర కూడా రైతులని విద్యార్థులకు అన్యాయం చేస్తే నిలబడిన ప్రభుత్వాలు కానీ నిలబడిన నాయకులు కానీ లేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో 7, 8, 9 విజయాన్ని రాధించింది. ఈ యొక్క నియోజకవర్గంలో 6 మండలాల మున్సిపాలిటీ నాయకులు కూడా ఆ విజయాన్ని రాధించడం విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని 10వ తేదీ ర్యాలీలో మన నాయకులు మరి రామచంద్ర గారు కూడా ర్యాలీలో పాల్గొంటారు. ఆ నిరాహార దీక్షలో ఒక రోజు వచ్చి విద్యార్థులకు మద్దతు ఇస్తారు. ఈ షెడ్యూల్ అంతా కూడా చేయబడుతుందని మిమ్మల్ని అందరూ కూడా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతి 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 గుర్తించడానికి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ ఉంది. ఆయన ఏదో ఆ డబ్బు విషయంలో ఎలక్షన్ విషయంలో దొరికిపోయారని చెప్పేసి ఆగండి పరిగెత్తి ఆ అమరావతి అమరావతి 10 ఏళ్ళ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులంతా కూడా మనమంతా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అమరావతి కట్టే మనమంతా డబ్బులు ఎందుకు కట్టాలి? ఎక్కడ ఏ విధంగా క్యాబినెట్ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రాయలసీమ ఢిల్లీలో చేశారు. ఈ చంద్రబాబు నాయుడు 2 కాలేజీలు డిగ్రీ కాలేజీ కానీ తర్వాత రాజశేఖర గారి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? అది ఇచ్చిందంతా మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ. అదే విధంగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అబద్ధాలు చేస్తారు. ఆయన నిజంగా మాట్లాడతారు. కాబట్టి ఆయన డిఎస్సీ నెంబర్ ఇవ్వరు. నాకు క్లాస్మేట్ చంద్రబాబు నాయుడు 75 ఎమ్మెల్యే అయిన తర్వాత డిఎస్సీ నెంబర్ కూడా అప్పుడే డిఎస్సీ ఇప్పుడు ఆయన కొడుకు విద్యాశాఖ అయినాడు. కంప్లీట్గా డిఎస్సీ నాకేసింది. ఇలాంటి అన్యాయాలు జరగకూడదు అనేసి తిరిగి మన మంత్రులు కూడా గ్రామీణ ప్రాంతానికి చాలా మంది చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరంతా ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అన్యాయం చేస్తున్న ఈ ఎంఐఎస్ క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ డిఎస్సీ పెట్టారనేసి అంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం మన మిత్రులంటే రామగారి గారి ఆదేశం ప్రకారం మేము నిరాహారం సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర పిలుపు మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పూణూరులో టౌన్ హాల్ సమావేశం నిర్వహించడం. అదేవిధంగా ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు పూణూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ నెల 10వ తేదీ వచ్చే సోమవారం నాడు ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ భారీ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే పూణూరు నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబడుతుంది.